వెల్కమ్ టు మన వైరల్ న్యూస్. కూకట్పల్లి ఎల్లమ్మ బండలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువ చైతన్య ర్యాలీ జరిగింది. మేరా యువ భారత్ సభ్యులు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు వద్దు, బంగారు భవిష్యత్తు ముద్దు అనే నినాదంతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువకులు బానిసలు కావద్దని, యువత రాజకీయాల్లోకి వచ్చి సమాజ భవిష్యత్తును మార్చాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కాలనీ యువకులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. యువ భారత్ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండాలో యువ చైతన్య యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనడం, అలాగే మన స్థానిక పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి అప్పారావు గారు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే చాలా పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మేము సైతం అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, నిజంగా ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండలో డ్రగ్స్ మహమ్మారి పీడిస్తూ ఉన్నది యువతను. యువత జీవితాలు అగమ్యతరంగా మారిపోయినాయి. ఎల్లమ్మ బండలో ఉన్నటువంటి యువత చాలా మంది కూడా చిన్న ఏజ్ లో 14-15 సంవత్సరాల నుంచి మొదలుకొని 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువత అంతా కూడా వారి యవ్వనాన్ని డ్రగ్స్ మీద పెడుతూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న తరుణంలో యొక్క ర్యాలీ ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే చిన్న చిన్న డ్రగ్స్, కొకైన్ లాంటి గంజాయి మహమ్మారికి బానిసైపోయి వారి చిన్న చిన్న మానసిక ఆందోళన చెంది మనశ్శాంతి కోసం తీసుకుంటున్నామని చెప్తున్నారు యువత. ఒత్తిళ్లకు లోనైపోయి మేము ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు పడుతున్నామంటున్నారు. మేము ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా, అలాగే కళాశాలల యజమానులను కూడా మేము ఒక అప్పీల్ చేస్తా ఉన్నాము. విద్యార్థులను ఒత్తిడికి లోనవ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. యువత కూడా ఒత్తిడికి లోనవలసినటువంటి అవసరం లేకుండా మన అందరం కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందుకే దయచేసి తల్లిదండ్రులారా, మీతో పాటు మీరు ఆర్థికంగా బలోపేతమే కాకుండా మీ విద్యార్థి, మీ యొక్క పిల్లల భవిష్యత్తును కూడా బలోపేతం చేయడం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే యువత స్వామి వివేకానంద చెప్పినట్టుగా వజ్ర సంకల్పం కలిగినటువంటి యువత ఈ దేశానికి అవసరం. రక్తంతో నిండినటువంటి యువత ఈ దేశానికి అవసరం ఎంతైతే ఉన్నదో ఈ సమాజానికి కూడా యువత చాలా అవసరం. యువత ఉంటేనే ఈ దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుంది, కుటుంబం బలోపేతం అవుతుంది, ఈ యొక్క కాలనీలు బలోపేతం అయితే దాంతో పాటు సమాజం కూడా బలోపేతం అవుతుంది. కనుక యువత ఇవాళ సేవ చేయడానికి ముందుకు రావాలి. ఈ డ్రగ్స్ రహిత మహమ్మారిని తరిమి కొట్టి ఇవాళ ఒక గొప్ప ఆలోచనతోటి ఉన్నత స్థాయికి ఏ విధంగా చేరుకోవాలో ఆ దిశలో కూడా ఆలోచన చేయాలని చెప్పేసి యువతకి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. యువత మంచి భవిష్యత్తు, మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని, వ్యాపారం చేయాలని, ఆర్థికంగా సామాజికంగా సమానత్వంగా మీరందరూ ముందుకెళ్లడానికి యువత ఆలోచన చేయాలని ఈ సందర్భంగా యువతకు పిలుపునిస్తా ఉన్నాం. అలాగే ప్రత్యక్ష రాజకీయాల్లోకి యువత కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వారి యవ్వనంలో సమాజానికి సేవ చేసేటువంటి రక్తం వారిలో ఉంటది కనుక యువత కూడా రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి అవినీతి లేనటువంటి రాజకీయం చేయడానికి, అవినీతి లేనటువంటి సేవ చేయడానికి, ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉండి సేవ చేయడానికి వారి యుక్త వయసు ఉపయోగపడుతుంది కనుక రాజకీయాల్లోకి స్వచ్ఛందంగా రావాలని ఈ సందర్భంగా యువతందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఎవరైనా యువ నాయకులు కూడా రాజకీయాల్లో వస్తున్నటువంటి యువ నాయకులందరినీ కూడా ప్రజలు కూడా ఆదరించాలని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని మనమందరం తరిమేద్దాం, ఒక డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకి డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. మన ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ బండ దగ్గర చాలా మంది యువత దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్రగ్స్ అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రోజుల్లో మన స్కూల్ పిల్లలకి కూడా బయట చాక్లెట్స్ లో పెట్టి డ్రగ్స్ ఇస్తున్నారు. సో మన గవర్నమెంట్ దానికి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. కాలేజ్కి వెళ్లే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మెమరీ లాస్ జరగడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, ఫ్యామిలీతో మొత్తం డిస్కనెక్ట్ అయిపోతున్నారు. సో పేరెంట్స్ కానీ, పాఠశాల యాజమాన్యం కానీ, కాలేజీ యాజమాన్యం కానీ పిల్లల బిహేవియర్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు కరెక్ట్ సర్కిల్లో ఉంటున్నారా, ఎలాంటి సర్కిల్లో తిరుగుతున్నారు, బిహేవియర్లో ఏం మార్పులు వచ్చాయి, ఎంతసేపు ఎడ్యుకేషన్ మార్క్స్ కాకుండా వాళ్ళ
స్టడీస్ కాన్సన్ట్రేట్ చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ ఆధ్వర్యంలో ఎల్లంబండలో యువ చైతన్య యాత్ర కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగిన యాత్ర చాలా మంచిగా జరిగింది. ఈ యాత్రలో యువత ముఖ్యంగా డ్రగ్స్ బానిసై చాలా మంది కుటుంబాలను కోల్పోయి ఆ కుటుంబాలకి యువత అనేది ఎప్పుడు కూడా మన కుటుంబానికి ఒక అన్నలాంటిది. అట్లాంటి యువత ఒకసారి కుటుంబంలో లేని సభ్యులా మారిపోతుంటే ఈరోజు కుటుంబం రోడ్డు పడుతుంది. ఆ యువత కుటుంబంలో పెద్దలాంటి ఒక యువత అంటే కొడుకు సపోజ్ ఉన్నాడు అనుకోండి, ఆ కొడుకు ఏమన్నా ఆ కొడుకు ఒకవేళ ఈ డ్రగ్స్ బారిన పడితే వాళ్ళ తల్లిదండ్రులే విషయం అవుతారు దాంట్లో. కాబట్టి యువత మా మధ్యకు బానిస కాకుండా మంచిగా చదువుకొని మన భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. ఈరోజు మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చైతన్య యాత్రను పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.